తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. చీపురుతో గాంధీ పార్కు వద్ద వీధులను ఎమ్మెల్యే విజయశ్రీ శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమాలను మున్సిపాలిటీలో నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేషన్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొదలు పెడితే మొదటగా నేను సంతోషిస్తాను. అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా ప్రతి ఒక్కరూ ఆపాలి, మెల్లిగా తగ్గించండి. ఏదన్నా కొనడానికి వెళ్ళినప్పుడు మనం బాస్కెట్లు, బ్యాగ్స్ అవన్నీ తీసుకెళ్ళి వాటిలో తీసుకోండి. ప్లాస్టిక్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న అలాగే మనకు కూడా ప్లాస్టిక్ మంచిది కాదు, అవి డిజాల్వ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి. ఇలా మనం మన చుట్టుపక్కలని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మొత్తం నియోజకవర్గం మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. మన సూలూరుపేట నియోజకవర్గం అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇదిలో వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ రావాలి. మోటివేషన్ తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనకి ఎలాంటి జబ్బులు రావు. దీనివల్ల అందరూ కూడా ఉపయోగపడతారు. కాబట్టి మన స్వతహాగా తీసుకొని నేను చెప్పే మాటలు కొంతమంది మారినా కూడా నాకు సంతోషంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల అందరికి కూడా మోటివేట్ చేసి అందరూ మారి ఇంక నుంచి మనకు చేంజ్ కనిపిస్తుందని నమ్ముతూ కోరుతూ సెలవు తీసుకుంటాం. 3వ శనివారము ఒక్కొక్క ప్రోగ్రాం మనకు ఇచ్చున్నారు, షెడ్యూల్ ఇచ్చినారు. అందులో భాగంగా ఈరోజు మన ఇంటి నుండి వస్తున్నటువంటి తడి చెత్త, పొడి చెత్తని వేరు చేసి, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఏదైతే వేస్టేజ్ వస్తుందో కిచెన్ నుండి దాన్ని హోమ్ కంపోస్ట్ తయారు చేయాలని, దీని మీద మెప్మా సిబ్బంది, అదేవిధంగా శానిటేషన్ సంబంధించినటువంటి సెక్రటరీలకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి, అంటే వేస్టేజ్ ఎక్కడంటే అక్కడ పారేయకుండా, డ్రైనేజీలో పారేయకుండా, ఈ డ్రైనేజీలో పారేయటం వల్ల అక్కడ డ్రైనేజీ స్టాగ్నేట్ అయిపోయి దోమలు ఎక్కువయ్యి ప్రతి ఇంటికి కూడా మెప్మాలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ మరియు ఎస్హెచ్ఈ గ్రూపులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ చెత్తని ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వేయకూడదు, అదేవిధంగా డ్రైనేజీలో వేయకూడదు. ఇది మన మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త అంటే 3 రకాలైనటువంటి బుట్టలు మనం గతంలో ఇచ్చున్నాము. దాన్ని వేరు చేసి ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా హోమ్ కంపోస్ట్ తయారు చేసుకొని వాళ్ళ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి మన కూరగాయలు పండించుకునేటువంటి వాటికి కానీ, అదేవిధంగా పూల చెట్లకు కానీ మనం వేస్టేజ్ బయట పారేయకుండా మిగిలిపోయిన అన్నం కావచ్చు, కూరగాయలు కావచ్చు, వాటన్నిటిని కూడా హోమ్ కంపోస్ట్ ద్వారా చేయడానికి ఈ కార్యక్రమం ఈ నెలలో ఇచ్చినటువంటి షెడ్యూల్. Hi Nilor, please subscribe to N3 TV. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5గురు నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5గురు నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ #1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.